హలో ఎవ్రీవన్ అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియోలో నేను మీకు ఒక అద్భుతమైన వెబ్సైట్ని అయితే ముందుకు తీసుకొచ్చానమాట. దీని ద్వారా మీరు అన్లిమిటెడ్ అనమాట. మీరు ఎంత రిఫర్ చేస్తే అంత ఇన్కమ్ని పొందవచ్చు. నాట్ ఓన్లీ రిఫరల్, దీని ద్వారా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. సో ప్రతిదీ మీకు క్లియర్గా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో కంప్లీట్గా చూడండి. చూసిన తర్వాతే మీరు డిసైడ్ అవ్వండి ఏ విధంగా చేయాలి అనేది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రిజిస్టర్ ఎలా చేయాలో చూసుకుందాం. సో నేను మీకు డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ సెక్షన్లో లింక్ అయితే ఇస్తానన్నమాట. ఆ లింక్ ఓపెన్ చేస్తే మీకు వెబ్సైట్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ స్పాన్సర్ ఐడి అని ఉంది కదా, ఇక్కడ నా ఐడిని అయితే వేసుకుంటున్నాను. యాక్చువల్గా మీకు స్పాన్సర్ ఐడి అనేది ఆటోమేటిక్గా చూపిస్తుంది అనమాట. నా లింక్ ఓపెన్ చేసిన తర్వాత స్పాన్సర్ ఐడి ఇప్పుడు మీరు వేరే వాళ్ళకి ఐడి క్రియేట్ చేస్తున్నారు అనుకోండి, అక్కడ స్పాన్సర్ ఐడి దగ్గర మీ ఐడి యాడ్ చేసి కింద ప్లేస్ అండర్ ఐడి దగ్గర కూడా మీ ఐడినే ఇచ్చుకోండి. ఇన్ కేస్ మీరు వేరే వాళ్ళ ఐడి కింద కూడా జాయిన్ చేయాలనుకున్నప్పుడు ప్లేస్ అండర్ ఐడి దగ్గర వేరే వాళ్ళ ఐడి ఇచ్చి వాళ్ళ కింద కూడా మీరు ఇంకో ఐడిని క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేనైతే ప్రస్తుతానికి నా ఐడిలో నా కిందే ఒక ఐడిని అయితే యాడ్ చేస్తున్నాను అనమాట. ఆ ప్లేస్మెంట్ అనేది మీరు రైట్ ఆర్ లెఫ్ట్ చూస్ చేసుకోవచ్చు. మీరు కూడా ఈ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసేయండి. అండ్ ఇంకో విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ లాగిన్ పాస్వర్డ్ దగ్గర మీరు లాగిన్ పాస్వర్డ్ని క్రియేట్ చేసుకోండి. అండ్ సెక్యూరిటీ పాస్వర్డ్ డిఫరెంట్ క్రియేట్ చేసుకోవాలి. ఎందుకంటే లాగిన్ అండ్ సెక్యూరిటీ పాస్వర్డ్స్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి. కాబట్టి పైన దానికి ఏం పాస్వర్డ్ పెడుతున్నారు, కింద దానికి ఏం పాస్వర్డ్ పెడుతున్నారు అనేది ఖచ్చితంగా ఒకసారి చెక్ చేసుకుని అయితే రిజిస్టర్ అవ్వండి. సో ఫ్రెండ్స్, నేనైతే ఇలా రిజిస్టర్ అయితే అయ్యాను. మన యూజర్ ఐడి వచ్చేసింది, పాస్వర్డ్ వచ్చేసింది అండ్ ఆల్సో సెక్యూరిటీ పాస్వర్డ్ కూడా వచ్చేసింది. మన స్పాన్సర్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి. ఇలా రిజిస్టర్ అయిన తర్వాత లాగిన్ అయితే అవ్వండి అనమాట. నేను ఇక్కడ నా యూజర్ ఐడి ఇచ్చేస్తున్నాను, పాస్వర్డ్ కూడా ఇచ్చేస్తున్నాను. సెలెక్ట్ లాగిన్ టైప్ దగ్గర యూజర్ అని సెలెక్ట్ చేసుకుని సైన్ ఇన్ అవ్వండి. సో ఇదనమాట. ఇలా లాగిన్ అయిన తర్వాత ఇలా ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. అండ్ ఇక్కడ మీ అడ్రస్ అయితే ఎంటర్ చేసి అప్డేట్ చేసుకోండి. సిటీ, స్టేట్, డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ ఇవన్నీ ఎంటర్ చేసేయండి. అండ్ మీరు ఏదైతే ఈమెయిల్ వాడుతున్నారో ఆ ఈమెయిల్ని ఇక్కడ అప్డేట్ చేసేయండి. సో ప్రొఫైల్ అప్డేట్ తర్వాత నేను డాష్బోర్డ్కి వెళ్తున్నాను. ఇక్కడ మీరు డాష్బోర్డ్లో చూసుకోవచ్చు. స్టార్టింగ్లో ఇలా ఉంటుందన్నమాట. మన టోటల్ ఎర్నింగ్స్ 0 ఉన్నాయి. నేను ఎర్నింగ్ చేసింది కూడా మీకు లాస్ట్లో చూపిస్తాను. ఎలా ఎర్న్ చేశాను, ఎలా రిఫరల్ చేశాను, నాకు ఎంత వచ్చింది అంతా మీకు చూస్తాను అనమాట. సో ఇక్కడ నేను బ్యాంక్ డీటెయిల్స్ అయితే అప్డేట్ చేస్తున్నాను. దానికన్నా ముందు నాకు సెక్యూరిటీ పాస్వర్డ్ అయితే అడుగుతుంది. సో బ్యాంక్ డీటెయిల్స్ అప్డేట్ చేయడానికి నా నేమ్, ఐఎఫ్ఎస్సి కోడ్, బ్యాంక్ నేమ్, బ్రాంచ్, అకౌంట్ నెంబర్, పాన్. సో యాజ్ యూజువల్గా ఈ క్యాజువల్ డీటెయిల్స్ అయితే మీరు ఫిల్అప్ చేసేయండి. చేసిన తర్వాత సబ్మిట్ బ్యాంక్ డీటెయిల్స్ కొట్టేయండి. సో సబ్మిట్ బ్యాంక్ డీటెయిల్స్ కొట్టిన తర్వాత మీకు మళ్ళీ ఒకసారి అయితే సెక్యూరిటీ పాస్వర్డ్ అడుగుతుంది అనమాట. సో మీకు చెప్పాను కదా, స్టార్టింగ్లో ఏదైతే సెక్యూరిటీ పాస్వర్డ్ మీరు క్రియేట్ చేసుకున్నారో ఆ సెక్యూరిటీ పాస్వర్డ్ని ఇక్కడ ఎంటర్ చేయండి. సో నా బ్యాంక్ డీటెయిల్స్ అయితే కన్ఫర్మ్ అయిపోయాయి అనమాట. సో మీరు ఇక్కడ చూసుకున్నారు కదా, బోర్డ్ ప్లాన్, సూపర్ ప్లాన్, ప్రీమియం ప్లాన్. సో ఈ విధంగా డిఫరెంట్ ప్లాన్స్ అయితే ఉన్నాయన్నమాట. మీరు ఎప్పుడైతే రిఫర్ చేస్తారో అప్పుడు ఎవరైతే బోర్డ్ ప్లాన్ ఆర్ సూపర్ ప్లాన్, ప్రీమియం ప్లాన్ అప్గ్రేడ్ అవుతారో అప్పుడు మనకి రిఫరల్ కమిషన్ అనేది వస్తుందన్నమాట. నేను ఇక్కడ పేఅవుట్ ఎలిజిబిలిటీ చూశారు కదా, నా బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అప్డేట్ అయ్యాయి. ఐఎఫ్ఎస్సి కోడ్ కూడా కరెక్ట్గా ఉంది. సో అన్నీ కరెక్ట్గానే ఉన్నాయన్నమాట నా అకౌంట్ డీటెయిల్స్. అండ్ ఇక్కడ మీ ప్రొఫైల్ అని ఉంది కదా, అక్కడ బ్రీఫ్ డీటెయిల్స్ అనేవి ఉంటాయి అనమాట మన అకౌంట్ గురించి. నా యూజర్ ఐడి కానివ్వండి, నా నేమ్ కానివ్వండి, నా స్పాన్సర్ ఐడి కానివ్వండి, అవన్నీ ఉన్నాయన్నమాట. సో మన స్టేటస్ కూడా ఇక్కడ కావాలంటే చెక్ చేసుకోవచ్చు. సో అదొక్కటే కాకుండా ఇక్కడ మనకి విక్టరీ డిస్కౌంట్ కార్డ్ అని ఉంది కదా పైన, ఆ డిస్కౌంట్ కార్డ్ దగ్గర మనకి బ్యాలెన్స్ 1000 పాయింట్స్ అయితే ఉన్నాయన్నమాట. అసలు ఈ 1000 పాయింట్స్తో మనం ఏం చేసుకోవచ్చు అని మీకు డౌట్ రావచ్చు. బట్ ఈ పాయింట్స్తో మనం ఈ వెబ్సైట్లో అంటే విక్టరీ ఫర్మీలో కొన్ని ప్రోడక్ట్స్ అయితే ఉంటాయన్నమాట. మనం రెగ్యులర్గా మనం ఇంట్లో గ్రాసరీస్ అయితే వాడుతుంటాం కదా, సో ఆ గ్రాసరీస్ని మనం ఈ పాయింట్స్ వాడి డిస్కౌంటెడ్ రేట్లో కొనొచ్చు అనమాట. సో ఇదంతా టాపిక్ మనం తర్వాత మాట్లాడుకోవచ్చు. సో మీకు ప్రోడక్ట్స్ అనేవి అయితే చెప్పాను కదా, సో ఆ ప్రోడక్ట్స్ అనమాట. హెల్త్ కిట్, శానిటరీ నాప్కిన్, హెల్త్ కిట్, విక్టరీ 3K ప్యాకేజ్ అండ్ ఫుడ్ ఐటమ్స్, డిఫరెంట్ ఐటమ్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇవన్నీ మనం ఆర్డర్ చేస్తే మనకి డైరెక్ట్గా హోమ్ డెలివరీ కూడా చేస్తారు. మీరు కొనుక్కోవాలి అనుకున్నప్పుడు ఈ పాయింట్స్ని యూజ్ చేసి డిస్కౌంటెడ్ ప్రైస్ అంటే డిస్కౌంటెడ్ రేట్లో మనం కొనుక్కోవచ్చు. అంటే ఈ ప్రోడక్ట్స్ని డిస్కౌంటెడ్ రేట్లో కొనుక్కోవడమే కాకుండా మనకు సపరేట్గా మనం రిఫర్ చేసినందుకు ఆ కమిషన్ కూడా వస్తుందన్నమాట. సో ఇలా డిఫరెంట్గా ఎర్న్ చేయొచ్చు అనమాట. సో నాకు ఇక్కడ వాట్సాప్లో అయితే మెసేజ్ వచ్చిందనమాట. నేను వేరే వాళ్ళకి రిఫర్ చేసినందుకు నాకు 100 పాయింట్స్ అయితే వచ్చేసాయి. సో ఇలా మీరు రిఫర్ చేసినందుకు 100 పాయింట్స్ వస్తాయి. అండ్ ఆల్సో వాళ్ళు ఒకవేళ ప్రీమియం ప్లాన్కి అప్గ్రేడ్ అయినందుకు మీకు కమిషన్ కూడా వస్తుంది. సో ఫ్రెండ్స్, నేను ఇప్పుడు ఎర్నింగ్ చేసిన తర్వాత నాకు ఎంత వచ్చాయని మీకు చూస్తున్నాను. 550 రూపీస్ అయితే వచ్చాయన్నమాట. అంటే జస్ట్ ఇది
నేను కొంతమందికి రిఫర్ చేసినందుకు మాత్రమే. అంటే మీకు ఇంకా మీ పొటెన్షియల్ మీరు ఇంకా ఎంత చేసుకుంటే అంత వస్తూనే ఉంటుంది. అండ్ ఆల్సో మేము గ్రూప్ కూడా క్రియేట్ చేస్తాం. ఆ గ్రూప్‌లో మీరు జాయిన్ అయ్యారనుకోండి ప్రతి ఒక్క అప్డేట్ అనేది ఇస్తూ ఉంటామనమాట. ఇప్పుడు మీరు ఇక్కడ చూడొచ్చు నాకు బ్యాలెన్స్ 3100 పాయింట్స్ అయితే ఉన్నాయి కదా! విక్టరీ డిస్కౌంట్ కార్డ్. సో, ఆ కార్డ్‌లో 3100 పాయింట్స్ ఉన్నాయి. నేను ఇప్పుడు ఏదైనా ప్రోడక్ట్ తీసుకోవాలనుకుంటే డిస్కౌంటెడ్ రేట్‌లో ఆ పాయింట్స్‌ని యూజ్ చేసి ప్రోడక్ట్ అయితే పర్చేస్ చేయొచ్చు. అండ్ ఆల్సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూడొచ్చు టోటల్ ఎర్న్డ్ సో ఫార్ ఉంది కదా! టోటల్ ఎర్నింగ్స్ రూ. 50 అయితే ఎర్న్ చేశాను. అండ్ ఆల్సో నేను విత్‌డ్రా కూడా చేసుకున్నాననమాట. సో, ఫ్రెండ్స్ ఇదనమాట. మీరైతే ఇప్పుడు ఈ వెబ్‌సైట్ గురించి తెలుసుకున్నారు కదా! ఏ విధంగా లాగిన్ అవ్వాలి అని చెప్పేసి. సో, ఇక్కడ మీకు డాష్‌బోర్డ్‌లో ఇక్కడెళ్తే మీకు ఇక్కడ మీ రెఫరల్ లింక్ కూడా ఉంటుంది. ఆ రెఫరల్ లింక్ ఇచ్చి మీరు మీ అకౌంట్ ద్వారా ఇంకా వేరే వారికి రెఫర్ చేయొచ్చు. అండ్ ఇది మీకు జస్ట్ ఇంట్రడక్షన్ మాత్రమే. ఇంకా చాలా చెప్పాల్సింది. సో, నెక్స్ట్ వీడియో అప్డేట్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా డిఫరెంట్ అప్డేట్స్ కూడా అందిస్తుంటాం. సో, డెఫినిట్‌గా మన వాట్సాప్ గ్రూప్ ఛానెల్‌ని మీరు జాయిన్ అవ్వండి. ఆ లింక్ కూడా డిస్క్రిప్షన్‌లో ఇస్తాం. థాంక్స్ ఫర్ వాచింగ్.